మరొక ప్రయత్నం శివారెడ్డి గారు ఈరోజు రిటైర్డ్ ఇంజనీర్తో కావచ్చు, మేధావులతో కావచ్చు, అన్ని పార్టీల నాయకులతో ఒక అభిప్రాయాన్ని ప్రజలకు పంపాలన్నటువంటి కృషికి వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ఇది అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయం. జనరల్గా నేను కరీంనగర్ జిల్లా వాసిని. నేను 23 సంవత్సరాలు హుజరాబాద్ నియోజకవర్గంతో కరీంనగర్ జిల్లాతో అవినాభావ సంబంధం ఉన్నవాడిని. నేను ఈ ప్రాజెక్టులన్నీ కూడా లక్ష్మీ బరాజ్ కావచ్చు, అన్నారం సుందిల్ల కావచ్చు, ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, ఆ పైన నిర్మాణం చేయబడ్డ ఎత్తిపోతల పథకాలు కావచ్చు, ఒక మిడ్మానేర్, ఒక అనంత సాగర్, ఒక రంగనాయక సాగర్, ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్, ఇవన్నీ నిర్మాణమవుతున్న క్రమంలో నేను అక్కడ జిల్లా మంత్రిగా అక్కడ జిల్లాలో ప్రతినిత్యం వీటన్ని కూడా చూసేది. కొంతమంది చాలా రకాల ఆర్గ్యుమెంట్లు పెడుతున్నారు. నేను ఆ ఆర్గ్యుమెంట్ జోలికి పోలేను. కానీ నేను ఒక 2-3 సూచనలు మాత్రం నేను చేయదలుచుకున్నా. పదే ముఖ్యమంత్రి గారు అనేక రకాల అవాకులు చవాకులతో ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడని భాషను మాట్లాడుతూ ఆ స్థాయిని దిగజారుస్తూ అనేక మంది హృదయాలను గాయపరుస్తుండడం, ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. రిటైర్డ్ ఇంజనీర్ల పట్ల ముఖ్యమంత్రి గారు వాడినటువంటి భాష కావచ్చు, వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి హెచ్చరించినటువంటి మాటలు కావచ్చు, దానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ 2023లో లక్ష్మీ బరాజ్ ఉన్నటువంటి కొన్ని పిల్లలు కుంగిపోయినాయి. అదంతా రాష్ట్రమంతా తెలుసు, దేశమంతా తెలుసు. నేను అంటున్నా, ఇవాళ ఒకవేళ ఇంజనీర్లు కనుక డిజైన్లు తప్పిస్తే తప్పకుండా మీరు విచారణ చేయండి, ఇంజనీర్లను బాధ్యులు చేయండి, శిక్ష వేయండి, తప్పులేదు. ఒకవేళ ఇంజనీర్లు తప్పిదం లేకుండా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడంలో కాంట్రాక్టులు కనుక తప్పుకు పాల్పడితే తప్పకుండా ఆ కాంట్రాక్టులకు శిక్ష వేయండి. ఒకవేళ పాలకులుగా నిష్ణాతుల ఇంజనీర్ల సూచనలు సలహాలు పట్టించుకోకుండా అహంకారంతో కనుక వాళ్ళేమైనా గట్ల కాదు గిట్లా అని చెప్పి ఆ ఇంజనీర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి కాంట్రాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కనుక కట్టినట్టు ప్రూవ్ అయితే ఆనాడు పాలకులుగా ఉన్న వాళ్ళని కూడా మీరు పనిష్మెంట్ చేయడం తప్పులేదు. మేము ఏ పార్టీకో, ఏ వ్యక్తికో, ఏ సంస్థకో మేము సపోర్ట్ చేయడం లేదు. మా సపోర్ట్ తెలంగాణ యావత్ రైతాంగం కోసం, దాని మీద డిపెండ్ అయినటువంటి ప్రజల సపోర్ట్